ఆ ఊరి పంచాయతీలో జనమంతా ఊపిరి పీల్చుకుంటూ ఉన్న ఆ ఒక్క క్షణం దొరసాని కూడా సంతోషంగా తన మనసులో దొరని తలుచుకుని సంతోషాన్ని నింపుకున్న ఆ క్షణం ఒక్కసారిగా ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ తుఫాను ముందు రాబోతున్న మౌనంలా ఉంది అక్కడ పరిస్థితి. అక్కడ ఉన్న అమ్మాయి అబ్బాయి దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకొని, రారా మనం వెళ్దాం, ఈ ఊరిలో లేకపోతే ఏమవుతుంది మనకి, మనం ఈ లోకంలో ఏడకైనా పోయి కష్టం చేసుకొని బతుకుదాం, మనకి కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, ఈ ఊరోళ్ళు లేకపోతే ఏమైతుంది అని చెప్పింది. వెంటనే ఆ అమ్మాయి చేతిని విదిలించి కొట్టాడు ఆ అబ్బాయి. నాకు నీకు లగ్గం చేపించమని నేను ముందుగానే ఈ అయ్యోరిని అడిగాను. అయ్యోరు చెప్పారు, అరే నీకు ఈ వయసులో ఈ పేపలు దోమలు అంటూ తిరుగుతారు కాని గిసుంటువి సరిపడవరా ఈ ఊరికి అన్నాడు. హాయ్ గైస్, ఈ స్టోరీ అభినేత్రి ఇన్ ద మాస్క్ నేను వీడియోస్లో ఇస్తున్నాను. ఆల్రెడీ 90 ఎపిసోడ్స్కి పైన ఇచ్చాను. ఈరోజు ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అంటే నా వీడియోలోకి వెళ్ళి అభినేత్రి ఇన్ ద మాస్క్ ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది, చూసేయండి. ఇక ఆలస్యం ఎందుకు మరి.